తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ గిరిజ. కార్తీక మాసం పరమ పవిత్రమైనది. ఆల్మోస్ట్ కొద్ది వారాలు గడిచిపోయింది, ఇంకా చివరి వారాలు ఉన్నాయి. అందులోనూ ఈ మాసంలో చివరిగా ఒక 2-3 విశిష్టతలు అయితే ఉన్నాయి. అందులో ఒకటి మాస శివరాత్రి. అసలు ఆ రోజు ఈశ్వరుని కృపకి ఎలా పాత్రలు అవ్వాలి, ఆ రోజు ఏం చేయాలి, పూజా విధానాలేంటి, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓకే గురువుగారు, కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైనది. ఈ మాసంలో మనకు చివరగా ఉన్నది మాస శివరాత్రి ఒకటి. ఈ రోజు అంటే మాస శివరాత్రి రోజు ఈశ్వరుని కృపకి పాత్రలు అవ్వాలి అంటే పూజా కైంకర్యాలు ఏంటి, ఒక్కసారి వివరిస్తారా గురువుగారు? ఈ మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసములో వస్తుంది. అంటే సంధ్యా సమయంలో చతుర్దశి తిథి ఉండాలి. ప్రదోష కాలానికి చతుర్దశి తిథి స్పర్శ ఉన్నటువంటి రోజునే మాస శివరాత్రి. మనకు ఈ ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో మాస శివరాత్రి 29వ తారీఖు అయింది. 30 శనివారం, అలాగే ఆదివారము ప్లస్ అమావాస్య. అది కూడా చాలా విశేషము. ఈ ఆదివారం అమావాస్యకు సంబంధించిన వీడియో కూడా మళ్ళీ మనం ప్రత్యేకంగా ఇంకొక వీడియోలో తెలియజేసుకుందాం. ముందుగా ఈ మాస శివరాత్రి రోజున ఈశ్వర అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి. అయితే ఇక్కడ ఈ మాస శివరాత్రి రోజున ఉదయం 10:41 వరకు స్వాతి నక్షత్రం ఉంది, త్రయోదశి తిథి. సంధ్యాకాలానికి విశాఖ నక్షత్రము చతుర్దశి తిథి వస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ స్వాతి నక్షత్రము త్రయోదశి తిథి ఉన్నటువంటి రోజున ఒక విధంగా అది యోగకాలం. సంధ్యా సమయానికి ఆ రోజున చతుర్దశి విశాఖ నక్షత్ర స్పర్శ ఉంది కాబట్టి మాస శివరాత్రి పర్వదినంగా జరుపుకునేటువంటిది సాయంకాల సమయంలో. కాబట్టి ఈ రోజున కనీసం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఉపవాసం అనేటువంటిది ప్రతి సోమవారాలు ఉంటూ వస్తున్నారు కొంతమంది. పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటుంటారు. అసలు ఈ యొక్క నెల రోజుల పాటు కూడాను ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఇప్పటి వరకు మనం ఉపవాసం ఉండడానికి వీలు కాదేమో అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఈ శుక్రవారం రోజున మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తే చాలా విశేషం. ముఖ్యంగా స్త్రీలకి కూడా శుక్రవారం కలిసి వచ్చిందండి. అవును గురువుగారు. అయితే ఈ మాస శివరాత్రి రోజున స్వాతి నక్షత్రం ఉండడం చాలా విశేషం. ఎందుకంటే మీకు గమనించుకున్నట్లయితే ఈ దీపావళి, నరక చతుర్దశి ఉన్నాయి చూడండి అమ్మా, ఇవి మనకు సాధారణంగా స్వాతి నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి దీపావళి అయితే అత్యద్భుతమైనటువంటి అలభ్య పుణ్యయోగము. అది ఎన్నో కొన్ని సంవత్సరాలకి తప్ప ఆ యోగం కలిసి రాదు. స్వాతి నక్షత్రం ప్రధానంగా అంటే ఎందుకు? స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరంటే వాయువు. ఈ సమస్త ప్రాణికోటికి, మీకు, నాకు, పశుపక్షాదులకి, నీటిలో తిరిగే చేపలకి, జలచరాలకి అన్నిటికీ గాలే ప్రాణం కదా. వాయువే లేకపోతే ఈ సృష్టి లేదు. కాబట్టి ఈ సృష్టికి ప్రాణధారమైనటువంటిది, ప్రాణభూతమైనటువంటిది స్వాతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాయువు. కాబట్టి స్వాతి నక్షత్రానికి అంతటి విశేషత ఉన్నది. మనకు ఈ బ్రహ్మాండ పురాణంలో మనకేం చెప్పబడి ఉందంటే స్వాతి నక్షత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, స్వాతి నక్షత్రం రోజున వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తం కలిసి వచ్చిందనుకోండి, ఆ వివాహం కనుక చేస్తే మామగారు సొంత కూతురులా చూసుకుంటారట ఆ కోడల్ని. అందుకే స్వాతి నక్షత్రంలో ఎక్కువగా వివాహాలు ఉంటాయి. కాబట్టి ఉన్నటువంటి దేవతా నక్షత్రాల్లో స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో జన్మించడం అనేటువంటిది ఏంటంటే సమస్త మానవాళిని ప్రేమించే తత్వం ఉంటుంది అది. కాబట్టి ఈ స్వాతి నక్షత్రము త్రయోదశి తిథి మాస శివరాత్రి కలవడం అదొకటి. కాబట్టి ఉదయాన్నే చక్కగా ఈ ఈశ్వరుని బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయం 4 గంటలకల్లా శివచిత్రపటం దగ్గర చక్కగా పూలమాల వేసి అష్టదళ పద్మం వేయాలి. ఆవునేతితో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం చేయాలి ఆ రోజు.
శివ సహస్రనామ పారాయణం చేసి తదనంతరం ఇవన్నీ పూజాది కార్యక్రమాలు అయ్యేసరికి తెల్లవారుతుంటుంది. అంటే అరుణోదయ కాలం అని ఒకటి ఉంటుంది. అంటే ఉదయం 6:16 ఆ విధంగా సూర్యోదయం అవుతుందమ్మా. దానికంటే 2 ముహూర్తాలు అనగా 48 నిమిషాల ముందు కాలము అరుణోదయ కాలం, ఉషస్సు సమయం అని అంటారు. ఇది సర్వ విధాలుగా అన్ని రకాలుగా ఉపయోగమైనటువంటి సమయం ఏ పని ప్రారంభించడానికైనా. కాబట్టి మీరేదైతే పని ప్రారంభించాలని అనుకుంటున్నారో ఆ పనిని ఆ రోజు ఆ సమయంలో సంకల్పం చేసుకోవాలి. చేసుకొని తులసి చెట్టు దగ్గర చక్కగా అలికి మళ్ళీ అక్కడ అష్టదళ పద్మం వేసి అక్కడ ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం అక్కడ చేయాలి. లేదు స్వాతి నక్షత్రం కదమ్మా, ఆ రోజున ఈ లక్ష్మీ నరసింహస్వామి సహస్రనామ పారాయణం చేయాలి. చాలా విశేషం. కార్తీక మాసం త్రయోదశి స్వాతి నక్షత్రం కలిసి ఉండడం చాలా విశేషం అమ్మ. కాబట్టి ఆ రోజున ఈ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన కానీ, లేకపోతే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కదా, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిపించండి ఆ రోజు. చాలా విశేషం. లేదా తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి బీజాఫలంగా దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేసుకోవచ్చమ్మా. ఎందుకనంటే చాలా పవిత్రమైనటువంటి మాస శివరాత్రి రోజు కాబట్టి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాల ప్రదోషకాల సమయానికి శివాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. విశాఖ నక్షత్రము చాలా విశేషమైనటువంటి నక్షత్రము. ఈ నక్షత్రము అన్ని నక్షత్రాల్లోకెల్లా రాజైనటువంటి నక్షత్రంగా చెప్పబడింది విశాఖ నక్షత్రం. అధిపతి గురువు. పైగా ఈ మాస శివరాత్రి రోజున ప్రదోషకాల సమయానికి విశాఖ నక్షత్రం కూడా ఉంది కాబట్టి అప్పుడు శివాలయంలో ఏ విధంగా అనేటువంటిది మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ ఆదివారము అమావాస్య సందర్భంగా ఈ కార్తీక మాసంతో ఎండ్ అయిపోతుంది. పోలీస్ స్వర్గము అనేటువంటిది మనకంటూ ఒకటి ఉంది. సోమవారం రోజున అవుతుంది, పాడ్యమి తిథి, మార్గశిర మాసం. కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు నిత్య శివ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా పోలి అనేటువంటి మహిళకి ఏ విధంగా స్వర్గప్రాప్తి అయిందో ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల. కాబట్టి మీరు కూడా ఎవరైనా కానీ ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు పూజ చేసుకున్నటువంటి వాళ్ళు, భక్తి ప్రపత్తులతో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ పోలీస్ వర్గం రోజున వీళ్ళ యొక్క అనగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు మరియు గోచారరీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి గోకర్ణంలో కానీ లేదా శ్రీశైల క్షేత్రంలో కానీ ఇవి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ప్రదోషకాల సమయంలో అనగా సాయంత్రం 5:36-37 సూర్యాస్తమయం అయిపోతుందమ్మా. సూర్యాస్తమయం కంటే మళ్ళీ 48 నిమిషాల ముందు కాలం నుంచి ప్రదోషకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి సుమారు 4:50 అనగా 4 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని శివాలయానికి చేరుకొని ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, అవకాశం ఉండి ఉంటే శివాలయం బయట ఒక శివలింగం పెడతారు ఎవరైనా కానీ, అక్కడ పంచామృతాలతో ఈశ్వరునికి అభిషేకం జరిపించి గర్భాలయంలో చక్కగా అవకాశం గర్భాలయంలో ఉంటే అవకాశం గర్భాలయంలో చేయవచ్చు. లేదు బయట అంతరాలయం కాకుండా బహిర్ ఆలయంలో చేసుకోవచ్చు అభిషేకం. తదనంతరం గర్భాలయంలో మారేడు దళములతో కనుక ఈశ్వరునికి అర్చన జరిపించుకుంటే మహాప్రీతి పొందుతాడు. ఈ నెల రోజుల పాటు చేయలేకపోయానయ్యా, కనీసం మాస శివరాత్రి రోజునైనా కానీ నిన్ను సేవించుకునే భాగ్యం నాకు కలిగింది అని చెప్పి మనసారా మనసులో సంకల్పం చేసుకుని ఏ మానవుడైతే ఈ కార్తీక మాస శివరాత్రి రోజున ఈ యొక్క చెప్పిన విధంగా పరిహారాలు పాటించుకుంటాడో తప్పకుండా వాళ్ళకి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా చాలామందికి అనేక సందర్భాల్లో కార్తీక మాసం అంటేనే దీపారాధన, ఒత్తులు 360 అంటుంటారు. కానీ వాస్తవానికి 365 ఒత్తులు కాదమ్మా, 360 + 360. ఎందుకనంటే మనకు ఈ యొక్క తెలుగు మాసంలో నెలకి 30 రోజులు మాత్రమే. 12 మాసములు అన్నప్పుడు 12 × 30 360. ఇంగ్లీష్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 365 రోజులు. కాబట్టి 365 పెట్టడం మన సాంప్రదాయం.
కానీ అసలు సిసలైన సాంప్రదాయం మాత్రం 360 రోజులు కాబట్టి రోజుకు 2 దీపములు ఒత్తి వెలిగించినటువంటి పుణ్య ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి 360 ప్లస్ 360 720 ఒత్తుల దీపారాధన ఆ ప్రదోష కాలంలో చేసినట్లయితే సంపూర్ణముగా ఈ కార్తీక మాసంలో ఇక దీపారాధన అంటేనే కార్తీక మాసం ఇంకా అయిపోతుంది. అవును. కాబట్టి మనలో ఇంకా చేసుకోలేకపోయాము, ఇంకా చేయాలనుకునే తపన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ పరిహారాన్ని అనగా దీపపు ఆరాధన చేయవచ్చమ్మా. ఓకే గురుగారు. అయితే కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు వెలిగించలేని వారు మాస శివరాత్రి రోజు వెలిగించుకోవచ్చు అంటారు. అయితే గురుగారు మీరు ఇందాక చెప్పినట్టుగా ఉదయాన్నే లేచి శివుడి దగ్గర అంటే నెయ్యి దీపం వెలిగించాలి అని చెప్పారు కదా. అయితే చదువుకున్న వాళ్ళైతే సహస్రనామాలు పఠిస్తారు గురుగారు, మరి చదువుకోని వాళ్ళు ఎలా పఠించాలంటారు? చదువుకోలేని అంటే చదవడం రాని వాళ్ళక, లేకపోతే మీరు అంటుంది సమయం లేక కొద్దిగా సమయం ఉన్న వాళ్ళకనా? చదవటం రాని వాళ్ళకి గురువు. చదవడం రాని వాళ్ళకన్నప్పుడు ఆ తులసి చెట్టు దగ్గర నారాయణాయ నమః అంటూ 1008 సార్లు జపం చేయండి. అలాగే పొద్దున పూట శివుని చిత్రపటం దగ్గర పెట్టాక చెప్పమన్నాను కదా, అక్కడ శివాయ నమః అనుకుంటూ నువ్వు 1008 సార్లు పఠించమని చెప్పండి చాలు. ఆ పుణ్య ఫలితం వాళ్ళకి దక్కుతుంది. ఓకే గురువు గారు, కార్తీక మాస శివరాత్రికి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు మా కోసం, మా ప్రేక్షకుల కోసం. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.